హైదరాబాద్ లో డ్రగ్స్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. తాజాగా మాదాపూర్ లో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. కాలేజ్ స్టూడెంట్స్ యువతే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా మాదాపూర్ డీసీపీ వినీత్ కుమార్ తెలిపారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్స్ ని అరెస్ట్ చేశామన్నారు. డ్రగ్స్ పెడ్లర్ మచ్చా పవన్, జొమాటో డెలివరీ బాయ్ ఆదర్శ్ సింగ్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. 21.7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు గంజాయి, 2 మొబైల్ ఫోన్స్, 2 డిజిటల్ వెయింగ్ మిషన్స్ ని సీజ్ చేసినట్లు తెలిపారు మాదాపూర్ డీసీపీ. డ్రగ్స్ విలువ సుమారు 8 లక్షలు ఉంటుందని డీసీపీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుస్మిత అడిగి తెలుసుకుందాం. సుస్మిత, కవిత, మాదాపూర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. ఇందులోకి సంబంధించిన ఎవరైతే ఇద్దరు పెడ్లర్స్ ఉన్నారో వారిద్దరిని కూడా గుర్తించి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిద్దరి నుంచి కూడా చూసుకుంటే 21.7 MDA లీటర్స్, అలాగే 873 గ్రాముల గాంజాయి, 2 మొబైల్ ఫోన్స్, అలాగే వెయింగ్ మిషన్స్ కూడా తీసుకొని సీజ్ చేశారు. మెయిన్ ప్యాటర్న్ గోవా నుంచి కూడా ఎక్కువగా ఇక్కడ వరకు సప్లై చేసుకుంటున్నట్టు కూడా డీసీపీ వినీత్ కుమార్ చెప్తున్నారు. ఎవరైతే కన్జ్యూమర్స్ ఎక్కువగా కూడా యువతకి ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తున్నాయి. యువత ఎక్కువగా ఎవరైతే ముందు నుంచి కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళు, అలాగే కొత్తగా ఎవరైతే మొదటిసారి కన్జ్యూమ్ చేస్తున్న వారందరికీ కూడా వీళ్ళు సరఫరా మిగతా రాష్ట్రాల నుంచి ఇక్కడికి తీసుకుని వచ్చి అక్కడ 1000 రూపాయలకు తీసుకుని వచ్చి ఇక్కడ 7,000 రూపాయల వరకు కూడా అమ్ముతూ ఒకవైపు పబ్స్ దగ్గర కానీ, అలాగే స్కూల్స్, అలాగే విద్యార్థులు ఎవరైతే ఎక్కడంటే పాఠశాలల దగ్గర కూడా ఎక్కువగా అమ్ముతున్నట్టు కూడా చెప్తున్నారు. పూర్తి మీద ఈ డ్రగ్స్ పైన పెట్టినట్టు కూడా తెలుస్తుంది. గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడుతున్న నేపథ్యంలో ఈ 2 రోజుల పరిధిలోనే మాదాపూర్ లో 2 చోట్ల డ్రగ్స్ పట్టుబడ్డాయి. అయితే ఇవాళ ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో పవన్ కుమార్, అలాగే ఆదర్శ్ సింగ్, వీరిద్దరు కూడా పవన్ కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ కి చెందిన వ్యక్తి, అయితే ఆదర్శ్ అనే వ్యక్తి ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా కూడా చెప్తున్నారు. అయితే ఇందులో ఒకరు జొమాటో బాయ్ గా కూడా పనిచేస్తున్నది. ఒకవైపు జొమాటో బాయ్ గా పనిచేస్తూ మరోవైపు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎక్కడైతే డ్రగ్స్ అనేది పట్టుబడితే వారందరిపైన పూర్తి నిఘా అనేది ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క చోట కూడా చెక్ పాయింట్స్ ఏర్పాటు చేసినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. సూపర్ టాక్స్ ఏర్పాటు చేసి ఆ విధంగా ఎక్కడైనా డ్రగ్స్ కన్జ్యూమ్ చేస్తే ఎవరైతే పెడ్లింగ్ చేసినా కూడా పూర్తిగా కూడా వాటికి ఎంత శిక్షలు ఉంటాయని కూడా ఒకవైపు పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎక్కడైతే వీళ్ళ లింక్స్ ఉన్నాయో, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, మెయిన్ పెడ్లర్స్ ఉన్నారో వారందరిపైన గట్టి నిఘా పెట్టినట్టుగా తెలిసింది. త్వరలో వారిని కూడా పట్టుకుంటామని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఇప్పటి వరకు వీరి తరఫు నుంచి కూడా 35 మంది కన్జ్యూమర్స్ ఎవరైతే తీసుకుంటున్నా వారికి గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అందులో యువత ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. వారందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నారు. డ్రగ్స్ కి అలవాటు పడుతున్న వారి తల్లిదండ్రులకు కూడా అవేర్నెస్ కల్పిస్తూ వారందరినీ కూడా ఇటువైపు మాదక ద్రవ్యాల వైపు రాకుండా చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. సో వీరందరికీ ఈ ఇద్దరి నుంచి లింక్స్ ఎక్కడున్నాయి, మెయిన్ పెడ్లర్స్ ఎవరు, వీరి నుంచి ఇంకా ఈ కన్జ్యూమర్స్ కాకుండా ఇంకెవరైనా ఉన్నారో అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే మరో కొన్ని రాబోయే రోజుల్లో మరింత డ్రగ్స్ కి సంబంధించిన పెడ్లర్స్ కానీ కన్జ్యూమర్స్ కూడా మరింత బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇండియా ప్రతిలో చూసుకుంటే నిన్న ఒక మహిళ కూడా ఇదే విధంగా బయటపడింది. ఇప్పుడు ఈ ఇద్దరు పెడ్లర్స్ తో పాటు కూడా కన్జ్యూమర్స్ కూడా పూర్తిగా కూడా నిఘా పెట్టి వారందరూ కూడా ఈ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. కవిత, సుస్మిత, అంటే కాలేజ్ స్టూడెంట్స్ టార్గెట్ గా ఈ డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? వీరిపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? కవిత, మనం చూస్తున్నాము డ్రగ్స్ అనేది విక్రయించిన అలాగే పెడ్లింగ్ చేసిన 2 కూడా కఠిన శిక్షలు ఉంటాయి. ఎక్కువగా కూడా ఇక్కడ సైబరాబాద్ పరిధిలో అనేది పబ్స్ కానీ అలాగే కాలేజెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎక్కువగా డ్రగ్స్ ముఠా అనేది ఈ ఏరియాస్ ని చూస్ చేసుకుంటూ ఉన్నారు. అయితే ఎక్కడైనా విద్యార్థులు కనిపించిన వారిని మొట్టమొదట అలవాటు చేయడం, లేకపోతే అలవాటు పడిన వారికి మరింత సప్లై చేయడం జరుగుతుంది. అయితే విద్యార్థులకు ఎక్కడెక్కడ అది పోలీస్ అధికారులు అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. కవిత, రైట్ సుష్మిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.